హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ప్రజెంట్ అయితే మనం విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి అయితే మనం వెళ్ళబోతున్నాం. సో మీరు వీడియో చూసారు కదా, మనం వెళ్ళబోతున్న ట్రైన్ వచ్చేసరికి ముంబై విశాఖపట్నం ఎల్టీటీ. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 18520. ప్రజెంట్ అయితే మనం జనరల్ క్లాస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. సోర్స్ స్టేషన్ వచ్చి విజయవాడ, డెస్టినేషన్ వచ్చేసరికి రాజమండ్రి. ట్రైన్ అయితే మొత్తం ఖాళీగా ఉంది, జనరల్ కంపార్ట్మెంట్ అంతా. సో మీరు చూస్తున్నారు కదా, నేను 30th సీట్ అయితే తీసుకున్నాను. లోపల జనరల్ అంతా ఖాళీగా ఉంది. మనం ప్రశాంతంగా వెళ్ళబోతున్నాం. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఏదో ఒక లోక్ అయితే వెళ్తుంది. ఈ వీడియో చాలా లెంత్ ఉండబోతుంది, చివరి వరకు చూస్తా ట్రై చేయండి. బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే కనుక క్యాప్చర్ చేశాను. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 6:15 అయితే అయ్యింది. మన ట్రైన్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో మాటల్లోనే ట్రైన్ అయితే కనుక స్టార్ట్ చేసాడు. యాక్చువల్గా ఈ ట్రైన్ 3:30కి అయితే విజయవాడ రావాలి. డిలే వల్ల 6:50కి అయితే కనుక వచ్చింది. విజయవాడలో ఫుల్ రైన్. సో నేను వెదర్ రిపోర్ట్లో చెక్ చేశాను, రాజమండ్రి వరకు ఫుల్ రైన్ అయితే ఉంది. ఈరోజు అయితే బ్యూటిఫుల్ వ్యూస్ అయితే కనుక మనం క్యాప్చర్ చేస్తాము. వీడియోని అయితే కనుక చివరి వరకు చూడటానికైతే ట్రై చేయండి. సో మనమైతే ప్రజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద నుంచి అయితే బయటకైతే బయలుదేరిపోయాము. బాయ్ బాయ్ విజయవాడ. సో ఈ ట్రైన్కి ఏమైందంటే, మార్నింగ్ మనకి 3:30కి రావాల్సింది 6:30కి వచ్చింది కదండి, 6:15కి. సో దానివల్ల మిగతా ట్రైన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా దీన్ని అయితే కనుక ప్రతిదానికి లూప్లో పడేస్తున్నారు. మనమైతే ప్రజెంట్ విజయవాడ రైల్వే స్టేషన్ దాటి 1 కిలోమీటర్ అయితే వచ్చాము. సో ఇప్పుడైతే మనది లూప్లో అయితే పెట్టారు. ఎదర ఇంకో 3 ట్రైన్స్ అయితే కనుక ఉన్నాయి ఈ టైంలో వెళ్ళాల్సినవి. సో అవి వెళ్ళిన తర్వాత మనకైతే కన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో లొకేషన్ అయితే చాలా బాగుందని చెప్పి నేనైతే కనుక ఇవన్నీ కట్ చేయట్లేదు. సో మీరైతే చివరి వరకు చూడండి. ఎక్సలెంట్ వ్యూస్ అండి ఇవన్నీ. మనం వెళ్తున్న లొకేషన్స్ కూడా అలాంటి ప్లేసే. సో మనం రాజమండ్రికి 2 వేస్లో అయితే వెళ్ళొచ్చు. రైల్వే స్టేషన్ నుంచి, విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి, ఒకటి గుడివాడ మీదుగా అండ్ ఇంకోటి హనుమాన్ జంక్షన్ వైపు నుంచి. సో మనమైతే ప్రజెంట్ గుడివాడ మీదుగా అయితే వెళ్ళబోతున్నాము. సో లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఇటు మేజర్ స్టేషన్స్ వచ్చేసరికి మనకి గుడివాడ, తర్వాత భీమవరం, తర్వాత రాజమండ్రి. బట్ ఇది చాలా ప్లేసుల్లో అయితే ఆగుద్ది. సో స్టేషన్కి నేను వీడియోస్ అయితే తీశాను. సో అవైతే కనుక నేను చెప్తాను. సో ట్రైన్ అయితే LHP కోచెస్. స్పీడ్ అయితే దుమ్ము లేపుతారని అనుకుంటున్నాను నేను. సో ఎదరే ఏ ట్రైను నాకైతే ఐడియా లేదు, బట్ చూస్తా చాలా బాగుంది. ఏ ట్రైనో కామెంట్ చేయండి. మనమైతే రైల్వే స్టేషన్ దాటి 3 కిలోమీటర్స్ అయితే ముందుకు వచ్చాము. సో ఈ ప్లేస్ పేరు విజయవాడ నార్త్ క్యాబిన్. మనమైతే ప్రజెంట్ లూప్లోనే ఉన్నాము. సో ఎదరికి వెనక్కి అయితే జరుగుతుంది ట్రైను. సో ఇప్పటి వరకు అయితే కనుక 5 ట్రైన్లు అయితే మనం క్రాస్ చేసి వెళ్ళిపోయినాయి ఎదరికి. సో మనమైతే ప్రజెంట్ గుడివాడ అయితే వెళ్ళాలి. సో గుడివాడకి ఇక్కడి నుంచి టైం అయితే 1 అవర్ అని చూపిస్తుంది. మనమైతే చెక్ చేద్దాం ఎంతసేపులో తీసుకెళ్తాడు. ఎందుకంటే ఇది LHP కోచెస్. ట్రైన్ అయితే స్పీడ్ ఎక్కడ తగ్గదు, 130+ కొడతాడు స్పీడ్ అయితే. మనమైతే కనుక స్పీడ్ కూడా చెక్ చేద్దాము. సో ప్రజెంట్ అయితే లొకేషన్ చూశారు కదా, యాక్చువల్లీ రైన్ పడటం వల్ల చాలా బాగుంది లొకేషన్స్ అయితే. సో మార్నింగ్ అవటం వల్ల సో మీరు మిస్ అవుతారేమో, చివరి వరకు అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంది. మన ట్రైన్ అయితే ప్రజెంట్ అయితే బయలుదేరిపోయింది విజయవాడ నుంచి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి గుడివాడ. 1 అవర్ అని చూపిస్తుంది. మనమైతే చెక్ చేద్దాం ఎంతసేపు పడుతుందో. స్పీడ్ అయితే దుమ్ము దులిపేస్తున్నాడు. స్పీడు ఎక్కడ ఆగట్లేదు. నేనైతే కనుక ఇందాక చెక్ చేశాను, 120+ అయితే కనుక పట్టుకున్నాడు స్పీడు. LHPకి వచ్చేసి కదా, ఒక రేంజ్లో కొడుతున్నాడు స్పీడ్ అయితే మాత్రం.
విజయవాడకి గుడివాడకి మయాన్ అయితే కనుక ట్రైన్ అయితే ఆపేశాడు ప్రజెంట్. స్లోగా వెళ్తున్నాడు. నాకు తెలిసి ఎదురుకుంటే ఇంకో ట్రైన్ అయితే వచ్చి ఉంటుంది. సో దానికోసం అందైతే కనుక ఆపారు. ఇక్కడ లొకేషన్ అయితే చూసారు కదా, ఒక పక్క ట్రాక్, ఒక పక్కన రోడ్డు. ఎక్సలెంట్గా ఉంది వ్యూ అయితే. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. నేను నాతో పాటు ప్రయాణం చేస్తున్న ప్యాసింజర్ని ఒక అతన్ని అడిగాను. సో యాక్చువల్గా ముంబై ఎల్టీటీ అంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అలాంటిది ఎందుకు క్రౌడ్ తక్కువగా ఉంది, జనరల్ కంపార్ట్మెంట్ అంతా ఎందుకంత ఖాళీగా ఉందని అడిగాను. సో యాక్చువల్గా జరిగిన మ్యాటర్ ఏంటంటే, ఈ ముంబై ఎల్టీటీ విజయవాడ నుంచి 3:30కి వెళ్ళాలి కదా. సో అక్కడ 3 hours అయితే డిలే అయిపోయింది. సో విజయవాడలో ఏంటంటే 6 o'clockకి మార్నింగ్ రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే కనుక వైజాగ్ అయితే వెళ్తుంది. సో అందుకని ఇక్కడున్న జనరల్లో ఉన్న వాళ్ళందరూ రత్నాచల్ అయితే ఎక్కేశారంట. సో అందుకని ఇదైతే కనుక ఫుల్ ఖాళీగా ఉంది. సో ఇదే నాకు చాలా ప్లస్ అయింది. ఎందుకంటే ప్రశాంతంగా వీడియో తీసుకుంటున్నాను, జనరల్లో కూర్చున్నట్టే లేదు, అంత ఖాళీగా ఉంది. చాలా ప్రశాంతంగా అయితే వెళ్తున్నాను నేను. దానికి తోడు ఇక్కడ రెయిన్ పడింది. సో లొకేషన్ చూస్తున్నారు కదా, అసలు అద్భుతం అంతే. లొకేషన్స్ అయితే మాత్రం నేనైతే కనుక నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నాను అసలు. మీరు చూస్తున్న లొకేషన్లన్నీ విజయవాడకి గుడివాడకి మధ్యలో ఉన్న లొకేషన్స్ అండి. చూసారా ఎంత బాగున్నాయో, నెక్స్ట్ లెవెల్లో వచ్చినాయి వ్యూస్ అయితే. సో కంపార్ట్మెంట్ చూసారా, అంత ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు. ఇది జనరల్ కంపార్ట్మెంట్ అంటే నమ్ముతారా మీరు? సో ప్రజెంట్ అయితే మన గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ప్రజెంట్ అయితే ట్రైన్ ఆన్ టైంలో అయితే తీసుకొచ్చేసింది. 1 hour అని చూపించింది, ఎగ్జాక్ట్గా 1 hourలో తీసుకొచ్చేసింది. దుమ్ము దులిపేశాడు ట్రైన్ అయితే. సో వ్యాప్ 7 కదా, ఇరక్కొట్టేశాడు ట్రైను. ఒక పాయింట్ దాటిన తర్వాత 130 పట్టుకుని చాలాసేపు 130 మీద తీసుకొచ్చాడు. చాలా స్పీడ్గా అయితే వచ్చేసాం మనం. ఈ రైన్లో ఏది చూసినా కానీ చాలా బాగుంటుంది. సో రైల్వే స్టేషన్ జనరల్గా అయితే కనుక కొంచెం అన్క్లీన్గా ఉంటుంది కదా, బట్ చూడండి ఎంత బాగుందో. మొత్తం క్లీన్ అయిపోయి ఆ పట్టాలంతా మెరిసిపోతా చాలా బాగుంది. ఎదురు కనిపిస్తుంది కదా మీకు వైట్ కలర్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తర్వాత. అంతా వాన, అక్కడ ఫుల్గా పడుతుంది వాన, తెల్లగా కనిపిస్తుంది కదా అంతా వాన. మనకి పక్కనే రైట్ సైడ్ ఒక ట్రైన్ కనిపిస్తుంది కదా, అది మచిలీపట్నం వైజాగ్ ట్రైన్ అండి అది. సో అదైతే కనుక స్టార్ట్ అయిపోయింది. సో కరెక్ట్గా 2 minutes అయితే గుడివాడ స్టేషన్లో అయితే ఆపాడు. మన ట్రైన్ అయితే ప్రజెంట్ స్టార్ట్ అయిపోయింది. ఈ ట్రైన్ ఎక్స్ప్రెస్ అవటం వల్ల ఒక చిన్న మైనస్ అయితే ఉంది. అదేంటంటే ఇక్కడికి మనకి చాలా స్టాప్స్ అయితే ఉన్నాయి. గుడివాడ తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 stops అయితే మనకు ఉన్నాయి, చిన్న చిన్న స్టాప్స్. సో అవన్నీ కవర్ చేసుకుంటూ అయితే కనుక ట్రైన్ అయితే వెళ్తుంది. బట్ ఆన్ టైం అయితే చూపిస్తుంది. నేను నిన్న మొన్న కూడా చెక్ చేశాను, ఆన్ టైంలో అయితే తీసుకెళ్ళిపోయాడు. మనమైతే చెక్ చేద్దాం ఈరోజు ఏం జరుగుద్దో. గుడివాడ తర్వాత మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసరికి కైకలూరు. గుడివాడ నుంచి 15 minutes అయితే చూపిస్తుంది టైము వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో. సో మనమైతే చెక్ చేద్దాం ఎంతసేపు పడుతుందో ఏంటో. మనమైతే ప్రాపర్గా ప్రజెంట్ ఇంకా నేచర్లోకి అయితే ఎంటర్ అయిపోయినట్టే. గుడివాడ దాటిన తర్వాత మొత్తం రొయ్యల చెరువులు, కొబ్బరి చెట్లు, పొలాలు, గ్రీనరీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూస్. యాక్చువల్లీ విజయవాడ నుంచి కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్లోకి అయితే వెళ్ళిపోతాయి వ్యూస్ అయితే. మీరైతే కనుక ప్రజెంట్ చూడండి.
మీకు ఎదురుగుండా వై జంక్షన్ కనిపిస్తుంది చూసారా, రైట్ సైడ్న ఒక అతను నడుచుకుంటూ వస్తున్నాడు, ఒక కరువు. సో అటు సైడ్ వెళ్తే కనుక మనం మచిలీపట్నం అయితే వెళ్ళిపోతాము, గుడ్లవల్లేరు మచిలీపట్నం. సో అటు సైడ్ అయితే మనం వెళ్ళిపోతాము. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే కనుక టర్నింగ్ తీసుకున్నాము. సో ఇటు సైడ్ వచ్చేసరికి మనకి రాజమండ్రి లైన్ అయితే కనుక ఇటు. సో మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నాం. సో రైట్ సైడ్ వచ్చేసరికి మనం డైరెక్ట్గా మచిలీపట్నం అయితే వెళ్ళిపోతాం. మెల్లగా తెల్లారుతుంది. ఇప్పుడే చూసారా లైట్గా వైట్ కలర్లో అయితే కనుక మొత్తం తెల్లారిపోతుంది అంతా. సో టైం ఎంత అయింది అనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే కనుక 7:15 అయితే అవుతుంది. వాన అయితే తుప్పరైతే లైట్గా పడుతుంది. ట్రైన్ అయితే 120 పట్టుకున్నాడు స్పీడు, దుమ్ము దులిపేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ప్రజెంట్. ప్రజెంట్ అయితే ట్రైన్ వచ్చేసరికి కైక్లూరు అయితే వచ్చేసింది. ఆన్ టైంలో అయితే తీసుకొచ్చాడు ట్రైన్. స్పీడ్ చూసారు కదా ఎలా కొట్టాడో. అండ్ ఇంకోటి, గుడివాడ నుంచి కైక్లూరు మధ్యలో లొకేషన్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో. సో కామెంట్ చేయండి నచ్చితే కనుక. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఒక ట్రైన్ కనిపిస్తుంది కదా మీకు రైట్ సైడు, అదే ట్రైన్ అనుకుంటున్నారు, గుంటూరు ఎక్స్ప్రెస్. సో ఇది నర్సాపూర్లో స్టార్ట్ అవుద్ది, గుంటూరులో ఎండ్ అవుద్ది రైడ్ అయితే. ఇదైతే ఐసీఎఫ్ కోచెస్ మీద నడుస్తుంది కాబట్టి సో లిమిట్ వచ్చేసరికి 100 ఉంటుంది. ట్రైన్ అయితే కైక్లూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. సో 1 minute అయితే స్టాప్ ఇచ్చాడు. కరెక్ట్గా 1 minute అయితే కనుక ట్రైన్ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది మనది కైక్లూరు నుంచి. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళే ప్లేస్ వచ్చేసరికి ఆకువీడు. సో ఇక్కడి నుంచి అయితే కనుక 10 minutes అని చూపిస్తుంది ట్రైన్. యాక్చువల్లీ ఇటు సైడ్ నుంచి జర్నీ అయితే కనుక చాలా బాగుంటుంది. సో బాయ్ కైకులూరు, మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ అయితే మనం వెళ్ళిపోయే ప్లేస్ వచ్చేసరికి ఆకువీడు. సో ఆకువీడు దేనికి ఫేమస్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి. సూపర్ అండి లొకేషన్స్ అయితే, అసలు నెవర్ బిఫోర్ లొకేషన్స్. సో మీరైతే కనుక బాధపడొద్దు ఇటు సైడ్ రాలేదని. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లొకేషన్స్కి అయితే మీరు ఫేదా అయిపోతారు. కోనసీమ లొకేషన్స్ ఉన్నట్టున్నాయి లొకేషన్స్. మొత్తం కొబ్బరి చెట్లు, ఒక పక్క ట్రైన్ ట్రాక్, ఒక పక్క మట్టి రోడ్డు, ఒక పక్క చెరువులు, కొబ్బరి చెట్లు, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి వ్యూస్ అయితే. మీరైతే ఏం ఫీల్ అవ్వద్దు ఇటు రావట్లేదని. సో మీరైతే నా వీడియో పూర్తిగా చూడండి, మీరైతే ఫీదా అయిపోతారు.
మనమైతే ఆన్ టైంలో ఆక్వీడ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఎక్కడ చూసినా కానీ మనకైతే గూడ్స్ బళ్ళు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ లైన్లో. ఆక్వీడ్ రైల్వే స్టేషన్ చూసారా, భలే సింపుల్గా ఉంటుంది. మెయిన్ రోడ్డు పక్కనే రైల్వే స్టేషను. సో అలా ట్రైన్ దిగంగానే పక్కనే మెయిన్ రోడ్డు. చూసారా ఎంత బాగుందో. మీరు చూస్తే సో అక్కడ ఆటో ఆగింది చూసారా, అది మెయిన్ రోడ్డు. సో ట్రాక్ పక్కనే మెయిన్ రోడ్డు, ఎటువంటి గోడ ఏమి లేవు. సో మన ట్రైన్ అయితే కనుక స్టార్ట్ అయిపోతే సిద్ధంగా ఉంది. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు. ఇంత బాగున్నాయి ఏంటండి లొకేషన్స్, అసలు మొత్తం కొబ్బరి చెట్లు. సో నేనైతే కనుక వైడ్ యాంగిల్లో ట్రై చేశాను. సో చూడండి, మ్యాక్సిమం మీకు కుదిరితే కనుక టీవీలో వేసుకొని చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి వ్యూస్ అయితే. ఎక్కడ చూసారా మనకి ఎండ అయితే ఉంది, ఫుల్గా ఎండ అయితే ఉంది. ప్రజెంట్ ఇటు లైట్గా వానపడి ఆగింది. సో వైట్ కలర్ సన్ అయితే కనుక వస్తుంది, అంటే కనుక నెక్స్ట్ 1 or 2 అవర్స్లో మళ్ళీ రెయిన్ ఉన్నట్లు లెక్కే. మనమైతే ప్రజెంట్ భీమవరం జంక్షన్కి అయితే వచ్చేసాము. ఆన్ టైంలో తీసుకొచ్చాడు. స్పీడ్ అయితే కనుక దుమ్ము తులిపేస్తున్నాడు అంతే. సో మనకి చూపించిన టైం కంటే ముందలే తీసుకొచ్చేస్తున్నాడు రైల్వే స్టేషన్కి అయితే. ప్లాట్ఫామ్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ అయితే వచ్చింది. సో కుదిరితే కనుక మీకు ప్లాట్ఫామ్ కూడా చూపిస్తే ట్రై చేస్తాను. నేను ఎవరితోనో మాట్లాడుతున్నాను, ఇంతలోనే కనుక మనకి ప్లాట్ఫామ్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నేనైతే కనుక క్యాప్చర్ చేయలేకపోయాను. నెక్స్ట్ మన ట్రైన్ వచ్చి ఆగేది తణుకు రైల్వే స్టేషన్. సో తణుకులో అయితే కనుక ఆగుతుంది. సో తణుకుకి భీమవరానికి మధ్యలో ఒక రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. సో అదేంటో కామెంట్ చేయండి. ఒక సినిమా, అల్లరి నరేష్ చేసిన ఒక సినిమా టైటిల్ అది. సో మీరైతే కామెంట్ చేయండి. అది మాటల్లోనే తణుకైతే వచ్చేసాం మనం, తణుకు రైల్వే స్టేషన్. సో తణుకు తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మనకి రాజమండ్రి. సో మన జర్నీ అయితే రాజమండ్రితో ఎండ్ అయిపోద్ది. లొకేషన్లు అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి, మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు కదా. సో నాదొక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చినట్టే అని నేను అనుకుంటున్నాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. మీ వంతుగా మీరు నాకు ఈ హెల్ప్ అయితే చేయండి. తణుకు రైల్వే స్టేషన్ చాలా పెద్దదండి, నేను చాలా చిన్నదనుకున్నాను. మనమైతే తణుకు నుంచి అయితే బయలుదేరిపోయాం. నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసరికి రాజమండ్రి. రాజమండ్రిలో అయితే మనం కలుద్దాం. సో రాజమండ్రి దేనికి ఫేమస్, చాలా ఫేమస్ అయితే ఉన్నాయి రాజమండ్రి. సో మీరు ఒక్కటి కామెంట్ చేయండి, మీకు రాజమండ్రిలో ఏది ఎక్కువ ఇష్టమో, నేను కూడా చూసి తెలుసుకుంటాను. మనమైతే ప్రజెంట్ నిడదవోలు దగ్గర అయితే ఉన్నాము. మనకి ఇక్కడ అఫీషియల్గా స్టాప్ అయితే లేదు, బట్ ఏదో ట్రైన్ వస్తున్నట్టుంది. మనదైతే లూప్లో పెడుతున్నారు తీసుకెళ్ళి. సో పక్కన కనిపిస్తుంది చూసారా మెమో ట్రైన్. సో అది మనకి విజయవాడ రాజమండ్రి మెమో. యాక్చువల్లీ దాన్ని డిఎంయు అని కూడా అంటారు. నేను దాన్ని ఫస్ట్ చూసి బిల్డింగ్ అయితే అనుకున్నాను. సో తర్వాత అయితే తెలిసింది అది సబ్వే అని. సబ్వే చూసారు ఎంత బాగుందో, మామూలుగా ఉండదు. మనమైతే ప్రెసెంట్ గోదావరి దగ్గరికి అయితే వచ్చేసాము. సో బ్రిడ్జ్ దగ్గరలో అయితే ఉన్నాము. సో వెరీ ఎక్సైటెడ్. మీకైతే కనుక బ్రిడ్జ్ పూర్తి వీడియో అయితే కనుక మీకు దీంట్లో అప్లోడ్ చేస్తాను. ఆ కరువు చూసారా, అద్దరిపోయింది కరువు, భలే ఉంది కరువు చూస్తాకి. సో ఇలాంటి కరువే నేను ఒకటి కంప్లీట్ సర్కిల్ టైపు ఒక కరువు 180 degreesలో ఉండే ఒక కరువు నేనైతే కనుక ఒక చార్ట్ చూశాను. సో అది వచ్చేసరికి మనకి వైజాగ్ నుంచి అరకు వెళ్ళేటప్పుడు మనకి ఎస్కోట్ దాటిన తర్వాత అయితే వస్తుంది ఆ కరువు. ఎక్సలెంట్గా ఉంటుంది అక్కడైతే.
మనమైతే గోదావరి మీదకి అయితే వచ్చేసాము. లొకేషన్ చూసారా, మామూలుగా ఉండవు. సో మనకు అక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది చూసారా, అది వన్స్ అపాన్ ఎ టైం రైల్వే ట్రాక్. ఇప్పుడైతే కంప్లీట్గా దాన్ని షట్ డౌన్ చేశారు, దాన్ని అయితే వాడట్లేదు ప్రెసెంట్. అక్కడ మీరు చూస్తున్నారు కదా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్, అక్కడైతే ఏదో ట్రైన్ అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి చూడండి చాలా బుడ్డిగా కనిపిస్తుంది, స్టార్టింగ్ ఎండింగ్ మొత్తం కనిపిస్తుంది బ్రిడ్జ్ మీద. భలే ఉంది చూస్తాకి ఈ వ్యూ అయితే. రాజమండ్రి పుష్కర్ ఘాట్ చూసారు, అది జనాలు అయితే చాలామంది అయితే ఉన్నారు. ఇది మెయిన్ సెంటరు. సో ఇక్కడ చూసారు కదా, ఐ లవ్ రాజమహేంద్రవరం. సో ఒకరోజు అయితే మనం ప్లాన్ చేద్దాం రాజమండ్రి ఫుల్ టూరు, బట్ అదైతే కనుక ఇందులో అయితే అప్లోడ్ చేయను. సో అది దానికి సపరేట్ ఛానల్ అయితే క్రియేట్ చేసి దాంట్లో అయితే కనుక అప్లోడ్ చేద్దాం. ఇందులో ఓన్లీ ట్రైన్ సిరీస్ వస్తాయి, మ్యాక్సిమం ట్రైన్ సిరీస్, తర్వాత బస్, ఏరోప్లేన్, సో వీటికి సంబంధించినవి అయితే వస్తాయి. బైక్ కూడా రావు, సో బైక్ మీద వెళ్ళే కూడా రావు. ఈ ఛానల్లో ఓన్లీ ట్రైన్ వీడియోస్, తర్వాత కార్ వీడియోస్, తర్వాత నేను ఛాన్స్ ఉండి నా దగ్గర డబ్బులు ఉంటే మనమైతే కనుక ఏరోప్లేన్ వీడియోస్ అయితే చేస్తాం, ఫ్లైట్ వీడియోస్ అయితే. సో ప్రెజెంట్ అయితే మనం గోదావరి అయితే వచ్చాము. సో గోదావరి అంటే గోదావరి స్టేషను. సో మనకి స్టాప్ అయితే లేదు, బట్ అక్కడైతే బయటకు వచ్చిన తర్వాత ఆపేశారు. చూసారా ప్యాసింజర్లు ఎలా దిగేస్తున్నారు. సో చాలామంది అయితే గోదావరి దగ్గర దిగే వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్. గోదావరి నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్కి ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, బట్ మ్యాక్సిమం అయితే కనుక గోదావరి దగ్గర దిగేస్తారు. దీనికి స్టాప్ లేదు, బట్ మనకి లోపలికి ఇంకా స్టేషన్ మాస్టర్ అలా చేయలేదు కాబట్టి గోదావరి బయట ఆపారు. సో చాలా మంది అయితే దిగేసి వెళ్ళిపోయారు, నేనైతే చూడలేదు. సో నేను చూసినప్పుడు అయితే కనుక వీళ్ళు దిగుతున్నారు, కానీ చాలామంది దిగేసి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సో బండి అయితే ఆన్ టైం అయితే వచ్చింది. ప్రజెంట్ అంటే కరెక్ట్గా రైల్వే స్టేషన్ బయట అయితే మనం ఉన్నాము, రాజమండ్రి రైల్వే స్టేషన్ బయట. సో ఇదేదో బాగుందని చెప్పి నేను వీడియో అయితే తీశాను. ఇది షెడ్ అనుకుంటా, వన్స్ అపాన్ ఏ టైము ఓల్డ్ షెడ్ లాగా ఉంది, భలే ఉంది కదా. ఆన్ టైంలో అయితే తీసుకొచ్చాడు, మామూలుగా తోలలేదు. సో ఎల్హెచ్బి కోచెస్ కదా, మామూలుగా తోలుకుంటూ రాలేదు. పిచ్చ స్పీడ్ 130, 120, 120, 130. సో మీకైతే డిస్ప్లే చేస్తాను స్పీడ్ అయితే. సో నెక్స్ట్ వీడియో కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఆ వీడియో కూడా మీరు తెలుసుకోవాలంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే కరెక్ట్గా రాజమండ్రి అవుట్ సైడ్ అయితే ఉన్నాము. మనకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 4 అయితే ఇచ్చాడు, మనమైతే అక్కడికైతే మనం వెళ్ళిపోదాం. సో ఇక్కడ ట్రాక్ వర్క్స్ ఏదో జరుగుతున్నట్టున్నాయి, మెయింటెనెన్స్ వర్క్స్. వెల్కమ్ టు రాజమహేంద్రవరం, రాజమండ్రి. మనమైతే రాజమండ్రి చాలాసార్లు వచ్చాము, కానీ ప్రతిసారి ఏదో తెలియని ఒక ఎక్సైట్మెంట్ అయితే మైండ్లో అయితే ఉంటుంది ఎప్పుడు. సో రాజమండ్రిని చూస్తే మనకు అదొక ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాను నేనైతే ఎప్పుడు. సో మనమైతే ఇప్పుడు ఇక్కడైతే రైట్నో దిగేపోతున్నాము. సో మనమైతే విజయవాడలో అయితే ఎక్కాము, రాజమండ్రిలో అయితే దిగేస్తున్నాము. ఈ ట్రైన్ వచ్చేసరికి ముంబైలో స్టార్ట్ అయ్యి వైజాగ్ అయితే వెళ్ళాలి. సో 3 hours డిలే అయితే పడింది. సో దాన్ని అయితే కవర్ చేసేస్తారని అనుకుంటున్నాను నేను. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు. మనమైతే ట్రైన్ అయితే దిగేసాము. సో పక్కన మీకు ఒక మెమో ట్రైన్ కనిపిస్తుంది చూసారా, సో అది రాజమండ్రి వైజాగ్ మెమో. మనల్ని ఇప్పుడు దాకా లాక్కొచ్చిన ట్రైన్ వ్యాప్ 7 లోకోమోటివ్. సో వ్యాప్ 7 అంటే టాప్ అనమాట, స్పీడ్ దుమ్ము దులిపేస్తాడు. దాని తర్వాత వ్యాప్ 5. సో మనమైతే స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చేసాము. మనమైతే ప్రజెంట్ చిన్న పని ఒకటి ఉంది రాజమండ్రిలో, ఆ పని అయితే చూసుకొని నేనైతే రిటర్న్ అయిపోతాను. సో నా నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అది మిస్ అవ్వకూడదంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.